మోడీ రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులతో మాట్లాడిన మాట ధనిక వర్గాల్లో వణుకు పుట్టిస్తుంది. మామూలు వణుకు కాదు. ఏదైతే రేపు మనం అధికారంలోకి రాబోతున్నాం 2024లో నేను ప్రధానమంత్రి అయ్యాక 2, 3 రోజుల్లోనే మీకు పని పడుతుంది అనగానే ఇప్పుడు కొత్త చర్చలొస్తున్నాయి. అది బ్యాంకులని ఏదన్నా భారీ బ్యాంకింగ్ వ్యవస్థ కిందకి మారుస్తారా? ఎందుకంటే రిజర్వ్ బ్యాంకులన్నిటి మీదన పెద్దది కాబట్టి. రెండవది నోట్ల రద్దు లాంటి అనుభవం చూసున్నారు కాబట్టి. ఇప్పుడు అందులో 3 రకాల నోట్ల రద్దు. మొదట 500 1000, ఆ తర్వాత 2000 దశల వారీగా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు 500 పెద్ద నోటు. అది ఉంటుందా? ఉండదా? ఇప్పుడు ఏది పెద్ద నోట్ అయితే అవి దాచుకుంటారు. ఇదివరకు 500 1000 నోట్లు దాచుకునేవాళ్ళు. ఆ తర్వాత వాటిని రద్దు చేశాక 2000 దాచుకున్నారు. అవి దశల వారీ ఉపసంహరించుకున్నాక ఇప్పుడు 500 చాలా మంది దగ్గర ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్‌లో కూడా 4, 500 ఇస్తున్నారు కొన్ని చోట్ల, 3, 500 ఇస్తున్నారు కొన్ని చోట్ల, 2, 500 కొన్ని పార్టీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే 500 నోట్లే ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు అవి దాచుకున్నటువంటి వాళ్ళకి ఏమన్నా చెక్ పెడతారా? ఇలాంటివన్నీ చర్చ జరుగుతున్నది. కాకపోతే ఆ వర్గాల ఓటింగ్ తక్కువ కాబట్టి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఆయా వర్గాల్లో మాత్రం కంగారు పుడుతోంది. ఢిల్లీలో ఏం జరగచ్చు అంటూ ఒకళ్ళకొకళ్ళు నిపుణులు చర్చించుకుంటున్నారు.